కుమారి మాతాజీ, క్రిందటి ఉత్తరంలో భక్తి యోగాన్ని గురించి ప్రారంభించాం. ఈ విషయం మన ఉత్తరాల్లో మధ్య మధ్యలో అనేక పర్యాయాలు వస్తూ ఉన్నప్పటికీ, దాన్ని గురించి ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే, అసలు మానవుడై పుట్టినవాడల్లా ఈ భక్తిని కలిగిన వాడుగానే ముందుంటాడు. ఇంతెందుకు మొత్తం 240,00,00,000 ప్రపంచ జనాభాలో, అంటే అప్పుడాయన చెప్పే సమయంలో, ఏ 1000 మందైనా భక్తి మార్గంలో ఉండని వారుంటారా? ఉండరు. అంటే అందరికీ సర్వే సర్వత్రా ఇదే ఉపయోగపడుతుంది. ఇంతెందుకు ప్రపంచంలో ఉండే అన్ని మతాలు ఈ భక్తి మార్గానికి చెందినవే అంటే నమ్ము. హిందూ మతంలో 100కి ఏ 10 మందైనా ఉండరు జ్ఞాన మార్గం అనే అద్వైత మార్గాన్ని అనుసరించేవారు. జ్ఞానులమని, అద్వైతులమని అనే వాళ్ళు ఒకవేళ ఉండినా, వారిలో మనోవాక్కాయ కర్మణ కోటికి ఒకడుంటే ఉంటాడేమో, ఉంటాడో ఉండడో. సరైన ఆచరణ అనుభవంతో కూడిన జ్ఞాని అనబడేవాడు. అలాంటప్పుడు ఈ భక్తి మార్గం అనేది ప్రపంచానికి ఎంత ఉపయోగపడుతుందో చూసుకో. ఇక కర్మ మార్గం అంటే వేద కర్మాచరణ చేసేవారికే కదా! నిష్కామ కర్మ యోగం అందామన్నా దాన్ని నిష్కల్మషంగా అనుసరించేవారు, అంతేకాదు అనుసరిస్తున్నామని చెప్పేవారైనా చాలా అరుదు. ఇక రాజయోగులమందామా అంటే సంసారంలో ఉండి సర్వ మమకారాలు కలిగి ఉన్న ఆత్మ సన్యాసంలో ఉన్నాము. మేము రాజయోగులం అనే యోగరాజులున్నారు గాని, మన ఉత్తరాలలో చెప్పబడినట్లు ఆచరించే రాజయోగులు లేరనుకో. అందుకని అంటే ఒట్టి మాటల వ్యవహారంలో ఉండటమే కాదు, ఉండకూడదు. అనుభవంలో ఉండాలి అనే పాయింట్ ఇక్కడ. అందుకని అన్నిటికన్నా సులభమైంది, ఎక్కడ పడితే అక్కడ దొరికేది, ఎవరు పడితే వారు చెప్పేది, సర్వత్రా వ్యాపించి ఉండేది భక్తి యోగం. కాబట్టి దీన్ని కూడా బాగా తెలిసి ఉండాలి ముముక్షువులకు. దీన్ని బట్టి చూస్తే భక్తి స్వరూపం అందరికీ తెలిసిందేనా అంటావు. అవును, తెలిసిందే అని అంటున్నాను. ఎలా తెలుసు అని చెప్తారు విను. తల్లి తన 5 ఏండ్ల బిడ్డను నడిపించుకుంటూ వీధిలో పోతుంది. ఇంతలో కారొచ్చింది. పిల్లవాడు తల్లి వేలు వదిలి రోడ్డు మీద పరిగెత్తాడు. వేగంగా వచ్చే కారు. ఇంకా గజం దూరంలో ఉంది కుర్రాడికి. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ఒక గంతు వేసింది ముందుకు. కుర్రవాడిని అవతలికి ఒక తోపు తోసింది. కుర్రవాడు కారుని తప్పించుకొని రోడ్డుకి అవతల పడ్డాడు. కానీ పాపం ఆ తల్లి కారు కింద పడిపోయింది. ఆ మిలిటరీ వాడు కారుని ఆపాడు. తీవ్ర గాయాలు తగిలాయి. ఏ గాయాలు లేక బిత్తరపోయి ఉన్న పుత్రుని, ఆ రక్తపాతం అయిన ముఖంతో, విరిగిపోయిన శరీరంతో, చితికిపోయిన కన్నుతో పారిన రక్తం రెండో కంటిలో జారుతూ ఉండగా తన ప్రాణాన్ని చూసింది. ఒకే ఒక చిన్న నవ్వు నవ్వింది. కన్ను మూసింది. మూసిన కన్ను మరలా తెరవలేదు. జనం మూగారు. కంటతడి పెట్టని వారు లేరు. ఆ 5 ఏళ్ల గుంటడి కోసం ఆమె ఎందుకు తన అసువులు బాసింది? ఏమి సంబంధం? ప్రేమ. అలాగే చూసుకో. భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కుదరని రోగం, వైద్యులు యత్నాలు పూర్తయిపోయాయి. అంతటా నిరాశే తాండవిస్తుంది. దారి ఏమిటో తెలియలేదు. ఎవరు సలహా చెప్పేవాళ్ళు ఎవరైనా లేరు. ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. గజగజమనే శరీరంతో, సంస్కారం ఎరుగని తలకట్టుతో, శుభ్రం తెలియని వస్త్రంతో, రక్తమే ధారగా కారుతున్నదా అనే కన్నీటితో, దుఃఖమే ఇలా అవతరించిందా అని ఆశ్చర్యం కలిగించే అతడి భార్య సుమారు 16 సంవత్సరాలు చిన్నది గుమ్మం దగ్గర కూర్చుంది. ఎదురుగా కదలిక మెదలిక లేక కొన ప్రాణంతో మధ్య మధ్య చిన్న మూలుగుతో ఉన్న తన ప్రాణనాథుని ముఖంపై ఆమె దృష్టి కేంద్రీకరింపబడింది. ఆ సూర్య భగవానుడు ఆమె ఆర్తితో పాటు తాను కూడా చింతించి ముఖం ఎర్రబారి తన కడసారి చూడ్కులు
ఈమె ముఖాన్ని అప్పజెప్పి అంతర్హితుడయ్యాడు. అంటే సంధ్యా సమయం అయిపోయింది. చిన్న దీపం మాత్రం ఉంది. ఇంతలో దేవుడిలాగా వచ్చాడు ఒక గోసాయి. అమ్మాయికి ప్రాణం లేచొచ్చింది. గోసాయిలు ఘనవైద్యులు. అనేక క్రియలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. సత్కరించి ప్రార్థించింది. దారి చూపమంది. ఏదడిగినా ఇస్తానన్నది. మందుల వల్ల కాదన్నాడు. దీనికి పరమౌషధం ఉందన్నాడు. అతనికి సావిత్రి, సత్యవంతుల మనసుకు తట్టారు. అన్నాడు. అమ్మాయి ఒకటే మందు ఉంది. దానితో తేలిపోవాలన్నాడు గోసాయి. ఆనందం కలిగింది అమ్మాయికి. నాథుడు లేస్తున్నట్లు గోచరించింది అమ్మాయికి. సెలవు అంది అమ్మాయి. దేవుడిని ప్రార్థన చేసుకో. నీ స్తనాన్ని ఒక్కదాన్ని కూరగా చెయ్యి. అతనికి పెట్టు. ఇక అతనికేమి పర్వాలేదు అన్నాడు గోసాయి. ఇంత త్యాగం కంటే వేరు సూత్రం లేదన్నాడు. వెళ్ళిపోయాడు. విన్నది వంటశాలకు వెళ్ళింది. కొన్ని నిమిషాల్లో, సెకండ్‌లో తిరిగి వచ్చింది. నాథుని సన్నిధికి అదృష్టవశాత్తు కనుతెరిచాడు నాథుడు. ఔషధ సేవ కాకముందే నాథుడు బతికాడనే ఆనందంతో పళ్ళెంలో నుండి కూర లాంటి పదార్థాన్ని నాథుని నోట్లో పెడుతున్నది వంకి. ఏమిటో అడగలేకపోయాడు నాథుడు. ముందుగా సప్పరిస్తున్నాడు. నాథుని కళ్ళు రక్తంతో తడిసి ముద్దయ్యాయి. బొట్లు బొట్లుగా క్రిందకి రక్తాన్ని వదులుతున్న జాకెట్టు ఎడమవైపు పడ్డాయి. నాథుడు ప్రాణం ఎగిరిపోయేటట్లు చూచాడు. నివ్వెరపాటుతో భార్య ముఖం వైపు చూశాడే నాథుడు అని గ్రహించింది సాధ్వి. ఇంతలో మైకం కమ్ముకుంది. కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. నాథుని ముఖం, శరీరం, ప్రపంచమంతా తిరుగుతూ ఉంది. అంతలో నాథుడు నవ్వుతూ ఉన్నట్టు, లేస్తున్నట్టు, తన దగ్గర కూర్చున్నట్లు చూస్తూ కన్ను మూసింది. నేల వాలింది. ఎందుకు ఈ త్యాగం? దీనికి సూత్రం ఏమిటి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఇట్టి అసాధారణమైన ప్రేమ బంధం సర్వజీవరాశులలో అనేక విధాలుగా పట్టకనే ఉంది. ఈ ప్రేమతత్వం తెలియనట్టి జీవి భువనత్రయంలో వెతికి చూసినా లేదు. తల్లి మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ, భర్త మీద ప్రేమ, భార్య మీద ప్రేమ, రాజు మీద ప్రేమ, సేవకుడి మీద ప్రేమ, పక్షి మీద ప్రేమ, పశువు మీద ప్రేమ, అన్న మీద ప్రేమ, తమ్ముడి మీద ప్రేమ. ఇలా ఈ ప్రేమ ఎన్ని విధాలుందో చెప్పడానికి ఆ బ్రహ్మదేవుడికైనా వీలు కాదనవచ్చు. ఇంతెందుకు, ఈ జగత్తే ప్రేమ స్వరూపం అనవచ్చు. ప్రేమ లేకుండా అసలు ప్రపంచం ఏది? ప్రేమ లేక ఈ లోకం లేదు. ఈ ప్రేమనే భక్తి అంటారు. ఈ ప్రేమ తత్వాన్ని గ్రహిస్తే భక్తి తత్వాన్ని గ్రహించినట్లే. అయితే ప్రేమే లేని వాళ్ళు లోకంలోనూ లేరు కదా! ఇక అందరూ భక్తి గలవాళ్లే కదా! అప్పుడు అందరిని భక్తులనరేమి, కొందరినే అంటారు అనే సందేహం నీకు కలిగింది. అది కూడా నిజమే. ఇది భక్తే కానీ సక్రమమైన భక్తి మాత్రం కాదు. లేక సంపూర్ణ భక్తి కాదు. పైన చెప్పబడినటువంటి ప్రేమ కేవలం లౌకికం. ఐహిక వాంఛల కోసం ఉన్నదే కాని విషయ వాంఛారహితం కాదు. తన కుర్రాడు చనిపోతాడేమో అననే మమకారం చేత ఆ తల్లి దూకింది గాని తానే చచ్చిపోతానేమో అను భావం ఆ ఉద్రేకంలో తెలియలేదు. భర్తకు మమకారం చేత ఆ సాధ్వి త్యాగం చేసిందే కాని ఆ త్యాగం తన ప్రాణానికి ముప్పు తెస్తుందని పాపం తెలియదు. ఈ ప్రేమ తమ ప్రాణాలకే మోసమని ముందు తెలిసి ఉంటే ఆ త్యాగానికి పూని ఉండరు ఆ తల్లి, ఆ భార్య. ఇలా కాకుండా ఈ ప్రేమ, ఈ ప్రపంచం సుఖదూరమై స్వార్థరహితమై ఎప్పుడు ఒప్పారుతుందో దాన్ని భక్తి అంటారు. భక్తి పేరుతో దేవుడిని అవి అడుగుతామే భక్తి కాదా? అది కాదన్నట్టు. ఇలాంటి స్వార్థరహితమైన స్థితిని ఈ ప్రేమ ఎప్పుడు సమీపిస్తూ ఉంటుందో దీన్ని కూడా భక్తి అంటూ ఉంటారు. పతిభక్తి అంటున్నాం, రాజభక్తి అంటున్నాం, దేశభక్తి అంటున్నాం, గురుభక్తి అంటున్నాం. ఇలా నేను నిర్వచించిన ఈ పలు విధాల భక్తులు స్వార్థరహిత భక్తిని సమీపిస్తూ ఉన్న ప్రేమ రూపాలే అన్నమాట. ఈ భక్తికి మరొక విధంగా కూడా నిర్వచనం చెప్పొచ్చు. మనం పుట్టినప్పటి నుండి
ఈ ప్రేమతత్వం ఎలా పెరిగిందో చూసుకోవాలి. మొదటి నిర్వచనాన్ని గ్రహించాలంటే, మనం మనం తల్లి గర్భంలో పిండ రూపాన ఉన్న అప్పుడు, ఈ గర్భనరకములో మరలా ప్రవేశింపజేశావా పరమేశ్వరా! దీని నుండి తప్పించరా పరాత్పరా అంటూ, ఆ పిండ రూపంగా ఉన్న జీవుడు దృష్టులను, బుద్ధిని ఆ భగవంతుని పైన ఉంచి, అతడినే ప్రేమిస్తూ ప్రస్తుతం తన స్థితికి అలా మరుగుతూ ఉంటాడు. అంటే, అప్పటి స్థితిలో తన ప్రేమ భగవంతునికే చూపుతాడు. కానీ పతనం కాగానే అంటే భూమి మీదకొచ్చేయగానే శిశువు అనబడగానే ఆ దృష్టి పోతుంది. పరమేశ్వరునిపై ప్రసరిస్తూ ఉండే ఆ భక్తి జారిపోతుంది. తల్లిని జూస్తాడు. పూర్వపు ప్రేమను ఇటు తిప్పుతాడు. తల్లి ద్వారా తండ్రి కూడా తన ప్రేమను పంచుతాడు. తన ప్రేమను ఇంకా స్నేహితులకు, భార్యాబిడ్డలకు, పశుపక్ష్యాదులకు, గృహ క్షేత్రాలకు విరివిగా పంచేస్తాడు. ఖండిస్తూ ముక్కలు ముక్కలుగా అయిపోయిన ఈ ప్రేమ క్రమంగా చాలా సంకుచితమై ఎక్కడ పూర్తిగా చెందక ఎటూ కాకుండా ఉంటుంది. అలా కాకుండా ఇలా చిన్న భిన్నమైన ఈ ప్రేమ ప్రవాహాన్ని మరలా వెనక్కి పిలవాలి. ఏకం చెయ్యాలి. ముక్కలన్నింటినీ చేర్చి ఒక్కటిగా చేయాలి. అక్కడే పూర్ణం చెయ్యాలి. ఇలా పూర్ణమై సంకుచితత్వం ఏమాత్రం లేకుండా ఏక ప్రవాహంగా ఎడతెరిపి లేకుండా మరలా భగవంతుని మీదకి ప్రసరించడం ఎప్పుడు మొదలుపెడుతుందో దాన్ని భక్తి అంటాను నేను. తక్కినవన్నీ భక్తి అనే పేరుతో ఉన్నా అవి భక్తిలో చేరడానికి వీలు లేదంటాను. ఆ పరిపూర్ణ భక్తి వాహిని ముందు ప్రపంచమే లేదు. తల్లిదండ్రులే లేరు. భార్యాబిడ్డలే లేరు. ఆ ఏకైక స్వరూపుడైన ప్రేమైక కేంద్రమైన ఆ భగవంతునిపై చిత్తం లగ్నమవుతుంది. నిశ్చల స్థితిలో నిలిచిపోవాలి. దాన్ని భక్తి అని నేను నిర్వచిస్తూ ఉంటాను. ఈ నా నా ఈ నిర్వచనమే అంటే ఉత్తమంగా తోస్తుంది. ఇప్పుడు భక్తి అంటే కొంతవరకు గ్రహించావు అని అనుకుంటున్నాను. సరే కానీ, ఈ భక్తిని ముందే మ పొందే మార్గం ఏమిటంటావు? ఇంకా విను. ఇలాంటి నిర్మల భక్తిని పొందాలంటే, మరలా ఇందాక వివరించిన ప్రేమతత్వానికే వత్తా. నీ ముందు కొన్ని అణాలు, పైసలు కానీ రూపాయలు, నోట్ల కాగితాలు 1000 వరకు ఉంచాం. అమ్మాయి మొహమాటం పడవద్దు. నీకు కావలసింది తీసుకో. కానీ ఒకటి కంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నాం. అన్నింటికి ఇ అన్నింటి విలువ నీకు తెలుసు. ఏం చేస్తావు? రూ. 1000 కాగితాన్ని తీసుకుంటావు. ఎంచేత? మిగతా వాటి మీద ద్వేషం నీకు లేదు. మరి దాన్ని ఎందుకు తీసుకున్నావు? వాటికంటే ఇది ఎక్కువ కాబట్టి. అంటే వాటికంటే దీని ఆధిక్యత ఉంది గాబట్టి. అలాగే ఒక డబ్బు విషయంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి విషయంలోనూ మనం ఒక వస్తువును కానీ, మనిషిని కానీ ప్రేమిస్తున్నాము అంటే దానికి కారణం ఇతరుల మీద ద్వేషం కాక, ఆ వస్తువు లేక వ్యక్తి యొక్క ఆధిక్యమే, ఆధిక్యతే కారణం అని అని తీరాలి అందరూను. అంటే ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క ఆధిక్యం తెలుస్తుందో, ఇతర వస్తువుల్ని లెక్క చేయకుండా ఆ వస్తువును ప్రేమిస్తాం. ఆ వస్తువునే స్మరిస్తూ ఉంటాం. దానితోనే ఎప్పుడూ ఉంటాం. ఇది ప్రేమలో ఉండే అసలు రహస్యం. అలాగే భగవంతుడు మనం ఎప్పుడు ప్రేమిస్తాము? భగవంతుడిని మనం ఎప్పుడు ప్రేమిస్తాము అన్నదే ప్రశ్న. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఇతర పదార్థాల కంటే అధికం అని గ్రహిస్తామో, అన్నిటికంటే అతని ఆధిక్యతను ఎప్పుడు తెలుసుకుంటామో, అప్పుడు అతడిని
మనం ప్రేమిస్తాం. భగవంతుడు గాక ఇతర పదార్థాలు అన్నామే ఏమిటివి? సర్వప్రపంచం. అంటే లౌకిక సంబంధంతో కూడుకుని ఉన్న తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డ, గొడ్డు, ధనం, ధాన్యం ఇలా ఈ ప్రపంచంలో మనకు అనుభవంలో ఉన్న సర్వము ఇతర పదార్థాల్లోకి వచ్చేస్తుంది. అంటే ఏమైంది అన్నమాట? నీ తల్లిని కంటే, నీ తండ్రిని కంటే, నీ భార్యని కంటే, నీ భర్తని కంటే, ఇలాంటి అన్ని ప్రాపంచిక సంబంధాల కంటే ఆ భగవంతుడు చాలా అధికుడని నీవు ఎప్పుడు గ్రహిస్తావో, అప్పుడు ఎవరు చెప్పకుండానే ఆ భగవంతుని నీవు ప్రేమిస్తావు. అలా నీవు గ్రహించనంత కాలం ఎవరు బోధించినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని జపాలు, తపాలు చేసినా, ఆ భగవంతుని మీద ఇంకా నీకు ప్రేమ జనించలేదని చెప్పాలి. అంటే ఇంకా అతని మీద భక్తి కుదరలేదు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది గదా! సో కాల్డ్ భక్తి మనం జేసే భక్తి లేదా ఇతరులు పూర్వం చేసే భక్తి అది ఎలా ఉంది అనే పాయింట్. ఆ భగవంతుని ఆధిక్యత ఎప్పుడు గ్రహిస్తాం? ఇయన్నింటికంటే ఎక్కువని అనేది మరొక ప్రశ్న. దీన్ని గ్రహించడానికి చాలా తెలివి ఉండాలి. గొప్ప ప్రజ్ఞ ఉండాలి. అంటే చదువు కాదు. చదువు వల్ల బుద్ధి వికాసం కాకపోవచ్చు. పెద్ద పండితులనబడేవాడు గొప్ప మూర్ఖుడులాగా, హృదయమే లేని రాక్షసుడిలాగా ప్రవర్తిస్తుండే ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రజ్ఞ ఉన్న చోట ఈ చదువు ఉండవలనే నియమం లేదు. ప్రజ్ఞ బుద్ధి వికాసానికి తెలుపుతుంది. అసలు ఆధ్యాత్మిక పరిణామం అంటే చదువులో కాక బుద్ధి యొక్క పరిణామం మీద ఆధారపడి ఉంటుందని ఇదివరకే జెప్పాను. మన శారదమ్మకు చేవ్రాలు చేయాలంటే తెలుసునా? అంటే రామకృష్ణ పరమహంస శారదామాతల గురించి చెప్తుంటారు. ఆమె ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించలేదా? నందనారు ఏ పరీక్షలు పాసయ్యాడు? కన్నప్ప ఏ కావ్యాలు చదివాడు? ఒక అద్భుతానందుడు ఏ భాష్యాలు చదివి నిరుపమాన స్థితికి వచ్చాడు? ఇక వివేకానందుడి విషయం అంటావా? ఆయనదంతా ప్రత్యేకం. అందుకని భగవంతుని ఆధిక్యత గ్రహించడానికి చదువులు, పాండిత్యాలే కాక బుద్ధి వికాసం ఉండాలి. అది ఎలాగంటే విను. ముందు రాయబోయే సాధనా చతుష్టయంలో సంపత్తి. సాధనా చతుష్టయ సంపత్తితో ఈ విషయం ఇంకా విపులం జేస్తాను. దానిలో మొదట వివేకం అన్నారు. దాన్నే నిత్య, అనిత్య వస్తు వివేక విచారణ. ఓకే. అంటే మనం చూస్తుండే వాటిల్లో, అనుభవిస్తున్న వాటిల్లో ఏది శాశ్వతము అనే విమర్శ. లేక వాటిల్లో ఏది ఎక్కువ కాలం ఉంటుంది అనే ప్రశ్న. దాని తీర్మానం వివేకమవుతుంది. అంటే ఏ అనుభవం కంటే ఏది అధికము? పోనీ అన్నింటికంటే దేనికి ఆధిక్యత ఉంది అని ప్రశ్నించుకొని, విమర్శించుకొని, తీర్మానించుకోవడం వివేకం అంటారు. ఇలా తీవ్ర విమర్శా దృష్టిలో ప్రారంభించామంటే, ఈ మన అనుభవాలన్నీ చాలా నీచంగా అయినవి అని, అనిత్యమని, నీటి బుడగల్లాంటివని, ఇలా అనేక విధాలా తెలుసుకుంటాం. అంటే, ఆ భగవంతుని ఆధిక్యతను తెలుసుకోవడానికి ముందే ఈ ప్రపంచం యొక్క హేయత్వాన్ని, క్షణికత్వాన్ని గ్రహించాలి. ఆ తరువాత గ్రంథాల వల్ల అనుభవజ్ఞులైన గురువుల వల్ల ఆ పరమేశ్వరుని ఆధిక్యత తెలుస్తుంది. అదెలాగా అంటావు? ముందు భగవంతుని ఆధిక్యత తెలిస్తే తర్వాత దాన్ని బట్టి ఈ ప్రపంచం యొక్క హీనత్వం తెలుస్తుంది. ఆపై కొమ్మ అందక ముందే కింద కొమ్మ మీద కాలు తీస్తే ఎలాగా అంటావు?
పై ఆధ్యాత్మిక విషయంలో మాత్రం అలా కాదు. లౌకికానికి లౌకికానికి, దైవానికి తలక్రిందుల బేరం అనుకో. ప్రపంచాన్ని వదులుతాను ముందు చెయ్యిని అందివయ్యా ఓ భగవంతుడా అంటాడు జీవుడు. కాదురా అబ్బాయి! ముందు దాన్ని వదిలేయి. దాని దానితో అన్ని సంబంధాలు తెంచేసేయి. అప్పుడు ఒక్క చెయ్యి అందీయటమే కాదు, నేను స్వర్గం నుండి దూకి నిన్ను అమాంతం ఎత్తుకుపోతాను అంటాడు భగవంతుడు. భాగవతంలో గజేంద్రుడికి ఎలా విష్ణువు సహాయం చేశాడో, 1000 ఏళ్ల నుండి యుద్ధం చేస్తున్న నీవే తప్ప నితం పరంబిరంగా అని కాళ్ళు తొండము పైకెత్తేటప్పటికి సిరింకిజప్పొడు అనే పద్యంలో లాగా ఒక గంతు వేశాడు. అప్పటి వరకు ప్రయత్నం చేశాడు. అలాగే ద్రౌపది మాన సంరక్షణలో కూడా ఎంతసేపు ఆమె చేతిలో పమిటను పట్టుకున్నదో అంతకాలం శ్రీకృష్ణుడు కదలలేదు. సత్యభామతో ఆటలతోనే సరిపోయింది. కానీ ఎప్పుడు ఆమె 2 చేతులు పైకెత్తి సర్వం భగవదాయత్తం చేసిందో అప్పుడు అక్షయం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇలా ఉంటుంది ఈ ఆధ్యాత్మిక లోకంలో న్యాయం. ప్రపంచం మీద కంటే అతని మీద నీకు నమ్మకము, భక్తి ఉన్నట్లు అతనికి విషదం కావాలి ముందు. తర్వాత అంటే సంవత్సరాలు గాని, మాసాలు గాని, రోజులు గాని దొరకముందే, అంటే ఆఖరి సెకండు కూడా జరగకముందే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు తోడు నీడై నిలుస్తాడు. ఇది అసలు భక్తిలో ఉండే సూత్రం. ఆ కారణం చేత వివేకం చేత ముందు ఈ ప్రపంచం యొక్క నశ్వరత్వము, నాయితీ అంటున్నామే, ఇంపర్మనెన్స్, ఇన్కన్సిస్టెన్సీ, ఇట్లా ఉన్నాం కదా. తర్వాత అనేక ఉపాయాలున్నాయి చూసుకో. మన అనుభవాల్లో ఏది శాశ్వతంగా ఉంది? పోనీ శాశ్వతం కాకపోయినా వెంటనే దుఃఖం కలిగిస్తుంది ఏది? ఎంత ఆహ్లాదకరంగా ఉందో సూర్యాస్తమయాన్ని వెంటనే చీకట్లు వచ్చి పడతాయి. ఎంత సౌందర్యం అన్న గులాబీ పుష్పాన్ని పట్టుకోగానే రెక్కలు రాలిపోతాయి. ఎంత రుచిగా ఉంది అనే పదార్థం అన్నావు, చేసినంతసేపు పట్టలేదు తినడానికి. దాని చేత వచ్చే రోగాలతో బాధపడి నయం కావడానికి ఎంతకాలం పట్టుతుందో. ఇలాంటివే అనుకో ఈ ప్రాపంచిక అనుభవాలన్నీ. నీకు అనుభవంలో ఉన్నవన్నీ ఇలాగే ఆలోచించి చూసుకో. నీకు అనుభవంలో లేని వాటిని అనుభవించే వాళ్ళను విచారించి తెలుసుకో. దానితో కూడా తేలిపోతుంది ఈ ప్రాపంచిక బండారం అంతా. ఈ విధంగా ఈ ప్రపంచం యొక్క క్షణికత్వాన్ని నిశ్చయం చేసుకున్నవాడు త్వరగా ఆ భగవంతుని యొక్క ఆధిక్యతను తెలుసుకుంటాడు. ఈ విధం కాకపోతే వేరే మార్గము లేనే లేదు. ఇక్కడ ఏ వాద తర్కాలు మరలేవు. ఈ విధంగా అనుభవం చేతనేమి, తెలివి చేతనేమి ఈ ప్రపంచ సుఖాల హేత్వాన్ని గ్రహించి దానికి చెప్పడానికి వీలు లేనన్ని రెట్లెక్కువ అయినా ఆ భగవంతుని ఆధిక్యతను శాస్త్రవాక్యము చేత, ఆప్త ప్రమాణము చేత తెలుసుకొని ఆ భగవంతుడిని ప్రేమిస్తూ ఆ భగవంతునికి ఇతరమైన ఈ సర్వలోకానుభవాలను దూరం చేయడం ఏది ఉందో దాన్ని భక్తి అంటాను నేను. అలా భక్తి సంపాదించాలంటే చాలా స్థైర్యాలు, గొప్ప త్యాగం, గొప్ప ధీబలము, అనంతమైన సద్గుణాలు అన్నీ ఇమిడి ఉంటే కాని సాధ్యం కాదు. ఇట్టి విషయాలలో తూచి చూస్తే ప్రపంచంలో ఉండే భక్తుల్లో లేక భక్తులు అనబడే వాళ్ళలో అసలు సిసలైన భక్తులు ఎందరు తేలుతారో ఆలోచించుకో. ఇప్పటికీ ఆ భక్తి అనేది నిర్వచనం. దాన్ని పొందడానికి మార్గం తెలుసుకున్నావు.
ఇక ఇతర విషయాల తర్వాత వ్రాస్తాను. ఈ దినానికి దీనితో విరమిస్తున్నాను. ప్రస్తుతానికి తెలుసుకున్న దానిని బాగా చదువుకొని, బాగా మననం చేసుకొని, తర్వాత ఆచరణలోకి దిగుదువు గాని అని అనుభవానంద స్వామి వారు మాతాజీకి అంటే చెల్లెళ్ళకు చెప్పారు. సో, థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. భక్తి యోగా అనే దాంట్లో ఎంతో డెప్త్‌గా మనకు కావాల్సిన అద్భుతమైన విషయాలు ఆయన చెప్పారు. థాంక్ యూ. రేపటి ఎపిసోడ్‌లో పంచభావాలు, భక్తి యోగము, పంచభావాలు అనే అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే. Kindly like this video, share this video. Please subscribe @BMKVS126. లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అనుభవాలను తెలియచేయండి. థాంక్ యూ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్. థాంక్ యూ. జేపీ నరసింహులు గారు, విఎన్ రావు గారు, మహతి గారు. ఇక్కడ చాట్ బాక్స్‌లో ఉన్నవారు మరియు ఇన్విజిబుల్‌గా ఉన్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. బై. హ్యాపీ డే టు యూ ఆల్.